ఇది రాయలసీమలోని ఒక మారుమూల కుగ్రామం. ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఎన్నో కుగ్రామాలలో ఇది కూడా ఒకటి. ఈ తిమ్మాపురం చదువు, విజ్ఞానం, కరెంటు, చదువు, పత్రికలు, ఫోన్ సౌకర్యం కూడా లేని ఇదొక వెనుకబడిన గ్రామం. నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతినే నమ్ముకొని జీవిస్తున్నవారు ఈ గ్రామ ప్రజలు, అమాయకులు. ఇదిగో తినే ఇందు. తిని కూడా అందరి గొప్ప స్త్రీలలాగే ఎంతో ఉన్నత శిఖరాలు అందుకోవాలని, ఈ ఊరిలో ఎవరూ సాధించని ప్రగతిని సాధించాలని ఎంతగానో కష్టపడి చదువుకుంటున్నది. ఇందు చదువులో మాత్రమే కాదు, అన్ని విషయాల్లోనూ ఎంతో తెలివైనది. అందుకే తన టీచర్తో పాటు మిగిలిన వారికి కూడా తనంటే ఎంతో అభిమానం. సూర్యోదయాన్ని బట్టి సమయాన్ని గుణించడం ఒక అలవాటుగా చేసుకొని టీచర్తో కలిసి గడియారాన్ని తయారు చేసినది. నువ్వెక్కడ ఉండినా ఆ చోటే బాగుండు. ఇక నువ్వెక్కడ ఉండినా ఆ చోటే బాగుండు. ఈ లోకమంతా మానవులు ఊపిరి పీల్చడం నీ వల్లే. ఉండే చోటు ఇచ్చినది, ఆకలి తీరింది నీ వల్లే. ఈ లోకంలో నిండుగా ఉన్నది నీవేనమ్మా. ఇక నువ్వెక్కడ ఉండినా ఆ చోటే బాగుండు. ఇక నువ్వెక్కడ ఉండినా ఆ చోటే బాగుండు. ఈ లోకమంతా మానవులు ఊపిరి పీల్చడం నీ వల్లే. ఉండే చోటు ఇచ్చినది, ఆకలి తీరింది నీ వల్లే. ఈ లోకంలో నిండుగా ఉన్నది నీవేనమ్మా. నవ్వుతావా అని వెతికే మానవులు నింగిలోని అందము. ఈ లోకంలో ఎక్కడ ఊపిరితో ఉండంగా నీడేది నీ వల్లేరా. వర్షమో గాలికి తల్లివి నువ్వేలే. బెంగపడకమేమో జీవిస్తున్నాము. ఈ భూమిలో నిండుగా ఉన్నది నీవేనమ్మా. పక్షులు, మృగాలు నువ్వు లేక లేరమ్మా. ఈ లోకంలో నిండుగా ఉన్నది నీవేనమ్మా. ఇక నువ్వెక్కడ ఉండినా ఆ చోటే బాగుండు. ఇక నువ్వెక్కడ ఉండినా ఆ చోటే బాగుండు. ఈ లోకమంతా మానవులు ఊపిరి పీల్చడం నీ వల్లే. ఉండే చోటు ఇచ్చినది, ఆకలి తీరింది నీ వల్లే. ఈ లోకంలో నిండుగా ఉన్నది నీవేనమ్మా. ఏమే ఇంటికి వెళ్ళగానే గుడ్డలన్నీ ఇస్త్రీ చేయాలి. అన్నీ చాలు కదా? చాలమ్మా.
ఏ అమ్మాయి, నేను చూసేటప్పుడు అంతా అన్ని పనులు నువ్వే చేస్తున్నావేంటి? నీతో పని చేయటానికి నీ కూతుర్ని తోడు పెట్టుకోవచ్చుగా. అలాంటి అదృష్టం అంతా మీకే. రాత్రి పడుకోబోయే ముందు తోడేసి పడుకోమన్నా కూడా ఇలాంటి కష్టమైన పనులన్నీ చెప్పొద్దంటున్నారు మా ఆయన. బాగుందిలే. తనతో నేను ఏమీ పని చేయించుకోకూడదట. తన చదువు చెడిపోతుందంటున్నారు. అది చదివి ఏం చేయబోతుంది? ఇటు చూడమ్మాయి, ఆడపిల్లల్ని ఎక్కువ చదివించుకో, గారాబంగా పెంచకూడదు. అవి మాత్రమేగా మా ఇంట్లో జరుగుతుంది. అక్క, తన్ని బాగా చదివించు, చదువుకొని గొప్పదవుతుంది. పెద్ద చెప్పొచ్చింది. ఏమే 3 పూట్లు బాగా తింటున్నావుగా, ఆ గర్వం నీకు రావే. ఏరా మణిగడ్డ బావా, ఇవాళ పొలాలకు నీళ్లు పెట్టాలి, అది మర్చిపోయావా? అలాగే బావ. ఎన్నిసార్లు చెప్పాలరా? ఇదిగో మునుస్వామి, టౌన్కి వెళ్ళొస్తున్నావా? నాతో ముక్క కూడా చెప్పలేదే. అవునన్నా, మర్చిపోయాను. ఏంటన్నా? మరేం లేదు, మన పొలంలో చిలకడ దుంపలు బాగా పెరిగాయి. అడవి పందుల బాధ భరించలేకుండా ఉన్నాను. నువ్వు ఊరెళ్తావని తెలుసుంటే నీతో పాటు వచ్చి మందు తెచ్చి వాటికి పెట్టుండేవాణ్ణి. ఆ మందు కదా అన్నా, నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. మరేం పర్వాలేదే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. సరే గాని ఇప్పుడు పట్టణానికి ఎందుకు వెళ్ళొచ్చావు? మా ఇందుకి నోట్ పుస్తకాలు, లెక్కలు చూసే మిషను ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళానన్నా, అందువల్లే మర్చిపోయినన్నా. నీకెప్పుడు నీ కూతురు చదువు గురించే, ఇక మిగిలిన విషయాలు ఎలా గుర్తుంటాయి చెప్పు. సరే గాని చదువు గురించి ఎందుకంత తాపత్రయపడుతున్నావు? అలా చెప్పండి. రే, పొరపాటుగా ఏదో వాగాను. నువ్వు దీన్ని మనసులో పెట్టుకోవద్దు. ఈ ఊళ్ళో ఆడపిల్లని చదివించే తండ్రి నువ్వొక్కడివే. ఆడపిల్లకు చదువేందుకు అనుకునే ఈ ఊళ్ళో నువ్వు చదివిస్తున్నావు చూడు, అదే గొప్ప విషయం. అలాంటి బిడ్డ నీకు ఉన్నందుకో నువ్వు చాలా సంతోషపడాలా. నాకే కదా. కావాలంటే చూడు, మన ఇందు గొప్ప చదువులు చదువుకొని మన ఊరిని ఎంతో అభివృద్ధి పరుస్తుంది. మీ దీవెళ్ళుంటే చాలన్నా. ఏ త్వరగా రారా బావా. రే, మన ఇందుని బాగా చదివించి ఈ ఊరికి పేరు వచ్చేటట్టు చేయాలరా, అదే నా కోరిక. ఏమ్మా, ఇదేగా నీకు అవసరం? నాన్న, నాకు ఇది కావాలని మీతో చెప్పలేదు కదా, ఎలా తెలుసుకున్నారు నాన్న? నాకు చదువు లేదు కదమ్మా, నువ్వేం రాసావో నాకు అసలు తెలీదు. కానీ నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసమ్మా. థ్యాంక్ యూ నాన్న. అదే ఇంగ్లీష్ లో చెప్తారు కదా, వెల్కమ్. అయ్యో, వెల్కమ్ కాదు, వెల్కమ్. అదే కదా నేను చెప్పాను. సరేనమ్మా, ఈ పుస్తకాలు నేను లోపల పెట్టాను. వద్దు నాన్న, నా దగ్గర ఉండని, నేను కాస్త రాయాల్సింది ఉంది. సరే అమ్మా. అమ్మా, ఇలా చూడు, లెక్కలు చేసుకునే క్యాల్కులేటర్. అవునే, అవును. తాగటానికి గంజి లేవు కాని మీసాలకి సంపంగినుడట. నీకు మీ నాన్నకి డబ్బు విలువే తెలియటం లేదు. ఈ చండాలాన్ని మీరే అనుభవించండి. అక్క, వెళ్ళొస్తాను. ఉండరా, ఓ గుక్కడు కాఫీ తాగేసెల్దు. వద్దక్క, ప్రెసిడెంట్ గారి ఇంట్లో చాలా పనులున్నాయి. సర్లేరా, వచ్చేటప్పుడు రేషన్ కొట్లో కిరసనాయలు ఇస్తున్నారా అడిగిరా. నువ్వంటే నాకిష్టం, నీ నువ్వంటే నాకిష్టం. ఈ చిత్ర, నీ కళ్ళు కనపడలేదా? అవును, తెలీదు. అయితే కళ్ళజోడు పెట్టుకో. వద్దే, వదిలేండి. ఏ చిత్ర, మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదే మీ కాకర వార్నింగ్. ఏమైందమ్మా? ఏం లేదు సార్. కూర్చోండి. ఏమే ఇందు, ఇట్రా, ఈ కాపీ నీళ్ళు తీసుకెళ్లి ఆ మణికి ఇచ్చిరా. అమ్మా, రేపు నాకు పరీక్ష. ఎంత చదవాల్సిందో తెలుసా నీకు? అవును, పెద్ద పరీక్షలు.
ఇది చదివి కలెక్టర్ అవుతుందంట. అమ్మ నువ్వే తీసుకెళ్ళిస్తే ఏ, లేకపోతే ఇదిగో వీడికిచ్చి పంపించు. నేను వెళ్ళను. ఎప్పుడు నేనే కదా తీసుకెళ్తుంది. ఇక మీదట నువ్వే తీసుకెళ్ళు, నేను మాత్రం వెళ్ళను. నువ్వు ఇంతసేపు ఆడుతూనే ఉన్నావు కదా. ఓసేయ్, వాడితో వాదన పెట్టుకోవద్దని చెప్తున్నానా? మర్యాదగా వెళ్ళి కాపీ ఇచ్చేసిరా పో. నేను వెళ్ళనమ్మా, నేను చదువుకోవాలి. ఇప్పుడు నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించబోయేది లేదు. 10వ తరగతి వరకే నీ చదువు. ఆ తర్వాత మనీకిచ్చి నిన్ను కట్టబెట్టేస్తాను, తెలుసుకో. మర్చిపోకు. పోనీ కదా నువ్వుకుంటే బాగా. ఏమండి, ఈ కాఫీ తీసుకెళ్లి ఇవ్వమని చెప్పండి. తను పరీక్ష కోసం అక్కడ చదువుతోంది. ఏడోకు. నువ్వు స్కూల్ పక్కకే వెళ్ళుండవు. అవునయ్యా. నీకు చదువు గురించి ఏం తెలుస్తుంది? అయ్యో అయ్యో, అసలు ఇక్కడేం జరుగుతుంది? పెద్ద చదువుకునే కూతురు, ఇంకా దానికి తగ్గట్టు ఆడే తండ్రి. ఈ కుటుంబం బాగుపడినట్టే. ఇప్పుడు ఎందుకే ఇలాగ అరుస్తున్నావు? నీకేమైనా మతిపోయిందా? కాఫీ వేడి చేసి కావాలంటే నీ తమ్ముడికి తీసుకెళ్ళివ్వు. ఇవాళ వాడిని పొలానికి వెళ్ళొద్దన్నాను. నా మాట లెక్క చేయకుండా వెళ్ళాడు. వాడి మనసులో ఏముందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వాడు కలిసి ఏదో చేయాలనుకుంటున్నారు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, మీరు ఏం చేయాలనుకున్నా నన్ను మాత్రం మోసం చేయలేరు. చెప్పాల్సింది చెప్పాను. నాకు నా తమ్ముడికి ఏం మర్యాద ఉందని? వాడు రెయ్యం బగులు కష్టపడి సంపాదించే డబ్బులతోనే నువ్వు కన్న కూతుర్ని కలెక్టర్ చదివించబోతున్నావు. నేను ఏం చెప్పినా మీ బుర్రలకు ఎక్కుతుందా ఏంటి? ఇదిగో తీసుకో. వాడు నా తమ్ముడు, నేనే తీసుకువెళ్ళి ఇస్తాను. ఏమే, గోడల మీద గొప్ప గొప్ప ఆడవాళ్ళ ఫోటోలు తగిలించినంత మాత్రాన నువ్వు గొప్పదానం అయిపోవు. దానికి తలరాత్రులు బాగుండాలి. కన్న తల్లికి మర్యాద ఇవ్వడం చేత కాదు, చదువుకుంటుందట. ఎక్కడికి వెళ్ళినా తోడు మొగుడుంటాడు అని అంటారు. కానీ నా ఇంట్లో అలా జరుగుతుందా ఏంటి? మేమేదో వేషాలేస్తూ బ్రతుకుతున్నామంట, పెద్ద కనిపెట్టేశారు. అంతా తెలుసున్నదే కదక్క, నువ్వెందుకు వచ్చావు? తన చేతికిచ్చి పంపించడొచ్చుగా. అది పెద్ద చదువు చదువుకుంటుందట. నేను తనే వస్తుంది అనుకున్నాను. నువ్వెందుకక్క కష్టపడుతున్నావు? అది తెచ్చి నువ్వు తాగినట్టే. సర్లే వదిలేక్క, పెళ్ళయ్యేంత వరకే కదా చదువుకుంటుంది. తర్వాత నాతోనే కదా ఉంటుంది. ఇప్పుడు తన మనసుకి ఏది నచ్చితే ఆ చేయని అక్క. తన సంతోషమే నాకు ముఖ్యం అక్క. అక్క నీకు తెలుసు కదక్క, తనంటే నాకు ప్రాణమని. ఉండవా నాతో ఉండవా, నీకోసం నేనుంటా, నీకోసం నేనుంటా. నా కలలు నా మనసు నువ్వే తల్లి అంతా. గాలిలాను వచ్చి వెళ్ళేది నువ్వేలే, చినుకులు పడి నన్ను చల్లగా చేస్తావే. నా మనసులో కాపురం నా శ్వాసంగా ఉన్నది, నా ఒక్క భాగము నువ్వేలే. నా కంటికి రేపగా నా గుండెలో నివసించగా, నా బ్రతుకుకి వెలుతురు నువ్వే.
కోసం నేనుంటా, నీ కోసం నేనుంటా. ఏం చేస్తున్నావురా? దాన్ని తలుచుకుంటున్నావా? నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకక్కా? కూతుర్ని పెద్ద చదువులు చదివించి దానికి తగ్గ మొగుడిని తీసుకొస్తా అంట మీ బావగారు. పాలు బాగా కాగబెట్టావా? అవునమ్మా. ఏమి చిత్ర చిత్ర ఏంటమ్మా ఇది? నిద్రపోయే టైం ఇది. ఎప్పుడైనా తొందరగా లేచి చదివేవా నువ్వు? 10 నిమిషాలమ్మా. మొదట పిలిచినప్పుడు 10 నిమిషాలని చెప్పావు. లేగవే. ఎందుకమ్మా ఇలా ఇసిగిస్తున్నావు? ఎప్పుడు లేచి చదువుకోవాలో నాకు తెలీదా? ఎందుకే ఇలా ఇసుక్కుంటున్నావు? బాగా చదవచ్చుగా. నీకన్నా ఎక్కువ మార్కులు తీసింది ఆ పిల్ల. చదివే పని కన్నా నీకే పని ఉందే? లేకపోతే ఆ అమ్మాయి కన్నా 1 మార్క్ ఎక్కువగా తీసుకో, తర్వాత నిద్రపో. నాన్న చూడండి నాన్న, ఎవరి పేరైతే నాకు నచ్చదో తన పేరు చెప్పే నన్ను పోలుస్తోంది. నీకు చెప్పాలి వాడు చదువు విషయాలు తలదూర్చదని. వెళ్ళి నీ పని చూసుకో. అమ్మాయి మంచికే కదా నేను చెప్పాను. నేనేదైనా నోరు తెరిస్తే ఇద్దరికి నచ్చదు. ఎలాగో పోండి. ఈ 10వ తరగతి పరీక్షలో నీకే ఫస్ట్ మార్క్ వస్తుందమ్మా. మీ నాన్న ఎప్పుడు నీతోనే ఉంటారమ్మా. నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నీకు సంతోషమేగా? చిత్ర చెప్తోంది ఇందు ఎప్పుడు ఎక్కువ మార్కులు తీస్తుంది. రేపే ఆఖరి పరీక్ష. తను పరీక్ష రాయకూడదు. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. తను పరీక్ష రాయకూడదండి. ఇప్పుడు అదొక్కటే మార్గం. అదేరా నేను చెప్తోంది. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. అది మీ దగ్గరే ఉందండి. రే అర్థమయ్యేటట్టు చెప్పరా. మీరు గంజాయి ఇచ్చి పిచ్చోడిని చేసి సంఖ్యలేసి ఉంచారు కదా మీ తమ్ముడు ఖాళీని. అయ్యగారు నేననలేదండి. మీరు సొమ్ము కోసం ఆశపడి మీరే అలా చేశారని ఊరోళ్ళందరూ అనుకుంటున్నారండి. అలా అన్నవాడు ఎవడైనా నాకు దొరికితే వాడి తల నరికి కాస్తాను పంపిస్తారా? సరే వదిలేయ్. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. మీ తమ్ముడికేసిన సంఖ్యలు విప్పేసేయండి అయ్యా. సంఖ్యలు తీస్తే చాలా ప్రమాదం రా. ఎవరిని చూసినా సరే కరిచి చంపేస్తాడు రా. వాడు ఒక మృగం. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు కావాల్సింది అదేనండి. రేపు అరటి తోటకి నీళ్లు పోయడానికి మా బావ వస్తాడండి. ఆ సమయం చూసి మీ తమ్ముడికి ఎక్కువ గంజా ఇవ్వండి. కోరికి చంపేస్తాడని చెప్పారు కదా, అది జరగాలి. అది సరేరా. మీ బావని వాడు కరవటం వల్ల మనకేంట్రా లాభం? మీరే అర్థం చేసుకుంటారు లాభం ఏంటని. అయ్యగారు మీకోసం నేనే ఆలోచించి వేసిన పథకం ఇది. నా కోసమా? అది జరగదని చెప్పరా.
ఆ పిల్ల చదివి పెద్దదైతే దాని నీడను కూడా నువ్వు తాకలేవురా. తను నీకు కావాలి అంతే కదా? ఏవైనా సరే నీ ప్లాన్ నాకు బాగా నచ్చిందిరా. అయ్యగారు కూలీ తీసుకునేవాడు కూతురు, కూలీ ఇచ్చేవాడు కూతురు కన్నా గెలుపు అనేది ఉండకూడదు. భగవంతుడా అందరినీ కాపాడు తండ్రి. నిన్నే ఎంత ముద్దుగా నిద్రపోతుందో చూడు. ఏమే ఏయ్ లేవే. అయ్యో నిద్రపోయేటప్పుడు ఏంటి ఊరికే నసా? నాకు నీ గురించి తెలీదా? అమ్మా ఇందు లేమ్మా, ముందు తాగమ్మా. టైం అయిందో తెలుసు కదా. ఏంటి బాగా చదివావు కదా, బాగా రాయాలి. ఏమ్మా బాగా రాస్తావు కదా? సరే నాన్న. నువ్వు నా మాట నిలబెట్టాలి. ఎవరో కూర్చున్నట్టుగా ఉంది. ఎవరై ఉంటారు? ఎవరు? ఎవరా నువ్వు? ఏయ్ అడుగుతున్నానుగా, ఎవరా నువ్వు? అడుగుతున్నాను, సమాధానం చెప్పవా? ఏయ్ ఎవరా నువ్వు? రేయ్ అడుగుతున్నానుగా, సమాధానం చెప్పరా, ఎవరా నువ్వు? Ah!
వద్దురా, నన్ను చేయకు, నన్ను చేయొద్దు. కాలిగడికి మొత్తం ఎక్కువైపోయినట్టుంది. నన్ను చేయొద్దు. ఏంట్రా ఏమైంది? తోటలో ఎవరో దాడి చేశారక్క. అయ్యో ఏమంటున్నావురా? అవునక్క, నాకు చాలా భయంగా ఉందక్క. అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒరేయ్ నువ్వు ముద్దులక్ష్మి దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని త్వరగా వచ్చేయ్. అయ్యో నాన్నకేమైందమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు? వాడు ఇప్పుడేగా చెప్పేస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. ఎలా అమ్మా? ఈ రోజు నా ఆఖరి పరీక్ష. నేను చదువుకుని గొప్పదాని అవ్వాలనేగా నాన్న కష్టపడ్డాడు. నేను వెళ్ళే తీరాలి. ఏంటే పెద్ద పరీక్ష? అది రాయకపోతే ఏమైనా అవుతుందా? మీ నాన్న ప్రాణం ముఖ్యమా, నీకు చదువు ముఖ్యమా? రేయ్ రేయ్ అంజీ లేరా, ఈడు అవసరానికి లేగోడే. రేయ్ లేరా, నిన్నేరా, రారా. నువ్వు లేచెల్లి ధనక్క దగ్గర నేను అడిగానని డబ్బులు తీసుకురాపో. లేరా నానా లే. అమ్మా వాణ్ణి పాపని చూసుకోమనమ్మా, నేను పరీక్ష రాసొస్తానమ్మా. వాడలాగే పసిపిల్లని చూసుకుంటాడు. అది జరిగే పని కాదు. నువ్వు ఇక్కడే ఉండు. జరుగు. అమ్మా అర్థం చేసుకోమ్మా, నేను పరీక్ష రాయాలమ్మా. నువ్వు కాలు బయట పెట్టావంటే నరికేస్తాను. పరీక్షలు గిరీక్షలు అంటూ బయటికి వెళ్ళావా చంపేస్తాను, జాగ్రత్త. నేను పరీక్షకి వెళ్ళే తీరాలి, నన్ను వెళ్ళనివ్వండమ్మా. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తానే. అమ్మా డబ్బులు తీసుకురమ్మంది. ఎందుకురా? తెలీదు, అర్జెంటుగా తీసుకురమ్మంది. త్వరగా. కొట్టుకి ఇంకా పాలే రాలేదు, ఇంతలో డబ్బులకు వచ్చేసావు. అంతా మా కర్మ. దించు దించు దించు, అది పడుకోబెట్టు పడుకోబెట్టు. తోటలో నీళ్ళు వదిలేదు, తోటంతా పడిపోతుంది. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. డబ్బులు ఇవ్వరా. నువ్వు పోనీ పోనీ, నువ్వు ఇంటికి వెళ్ళరా. పోనీరా. ఇందుని పరీక్షకి వెళ్ళొద్దని చెప్పి ఇంట్లోనే ఉండమని చెప్పు. పిల్లకి పాలు పట్టాలి. ఆ గిన్నెలో ఉన్న పాలు ఆరబెట్టి పట్టమని చెప్పు. పాలు పితికి టీ కొట్లో ఇవ్వమని చెప్పు. అమ్మా మా నాన్నకేం కాకుండా చూసుకో. నేను చదివి గొప్పదాన్ని అవ్వాలన్నదే మా నాన్న కళ. ఈ రోజు నా ఆఖరి పరీక్ష. ఈ పరీక్షకి వేరే టీచర్లు వస్తారు. లేటుగా వెళ్తే లోపలికి రానివ్వరు. పనులన్నీ చూసుకుని సరిగ్గా సమయానికి స్కూల్కి వెళ్ళేలాగా నువ్వే చూసుకోవాలమ్మా. అయ్యో అప్పుడే 7:30 అయిపోయిందా? 10 గంటలకే పరీక్ష మొదలు పెట్టేస్తారు. గంటన్నర లోపల పనంతా చూసుకుని స్కూల్కి వెళ్ళాలి.
పాలు కూడా తీసుకురావాలా? అయ్యో, నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్ళకూడదు. నువ్వు ఇంట్లోనే ఉండి ఈ రోజు పాపని చూసుకోవాలంట. అమ్మ చెప్పమంది. ఈ ఒక్కరోజు నువ్వేం తినకపోతే నీకేం కాదులే. నువ్వే ఇంట్లో ఉండి పాపని చూసుకోవాలి. నేను ఈ రోజు పరీక్షకి వెళ్ళాలని నీకు తెలుసుగా. మగవాళ్ళు ఎవరు పిల్లల్ని చూసుకోరే, అది ఆడవాళ్ళ పని. నాకు ఆకలేస్తుంది, వంట చేసి పెట్టు. అవును, నేను చేసేస్తే నువ్వు తిందు గాని. వెళ్ళి చేసుకొని తిను. నేను చెప్పేది వింటావా వినవా? లేకపోతే అమ్మతో చెప్తాను. అయ్యో, గట్టిగా అరిచి పాపను కూడా లేపేశావు. వెళ్ళి పాపను ఎత్తుకు ఆడించు. ఇకపై పాలు పితికే దానికి ఇవ్వాలి. కావాలంటే చూసుకో. ఇప్పుడు నిన్ను ఆ బరిగొడ్డు ముట్టి తింద పడతావు చూడు. అసలు ఈ మృగానికి ఎవరి పేరు పెట్టారో ఏంటో. ఏడకుండా ఉండు, చెప్తున్నాను కదా. ఒక బకెట్ నీళ్లు పట్టడానికి ఎంతసేపు అవుతోంది. పాప రోజు అమ్మ నీళ్ళు ఎలా పడుతుందో ఏంటో. ఎంత పని చేస్తుందమ్మా. పాప అమ్మ చాలా వేడిగా ఉంది. అయ్యో, చాలా టైం అయిపోతోంది. రా, వెళ్ళు, వెళ్ళవే. చాలు చాలు, రావే, రా. జరుగు. ఈరోజు నేనే పాలు పెతకాలి. అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. నన్ను కంగారు పెట్టకే, నా బంగారం కదా. ఓరే దేవుడా, ఇది సరిగ్గా పాలివ్వటం లేదే. లక్ష్మి, పాపకి కొంచెం పాలు తీసుకుంటానే ప్లీజ్. నా బంగారం కదా, నాకు చాలా పనులున్నాయి. స్కూల్కి కూడా వెళ్ళాలి ప్లీజ్. నాకే ఆకలిగా ఉంది, ఇంక నువ్వు దానివి. ఇదిగో తీసుకో. ఊరికే ఏడుస్తూ. త్వరగా రా, పాప ఏడుస్తుంది. లక్ష్మి, నేను కావాలని అమ్మకి సహాయం చేయట్లేదు అనుకోకు. నేను బాగా చదవాలి, చదివి పెద్దదాన్ని అవ్వాలి కదా. అందుకే నేను నీ పక్కకి రావటం లేదు. కోప్పడికి ఈ ఒక్కరోజు నన్ను కొంచెం పాలు తీసుకొని. ఏడకు, ఇప్పుడు అక్క పాలు తీసుకొస్తుంది, బాగా తాగుదు. రే, పసిదాన్ని ఏడిపించుకురా. లోపలికి వచ్చానంటే ఒక్కటిస్తాను, జాగ్రత్త. అయ్యో దేవుడా, పసిబిడ్డని ఇలా ఎవరైనా ఏడిపిస్తారా? ఎన్ని పాలిచ్చావు, ఇవే చాలు లక్ష్మి.
బెలిజిస్తాన్ ద్వారా ఇండియాకు వచ్చిన వారు ఎంతో ప్రాచీన నాగరికతని నెలకొల్పారు. పోయి కూడా రాసేయటం తెలియట్లేదు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో బెలిజిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వారు ఇండియాలో అతి ప్రాచీనమైనటువంటి నాగరికతని నెలకొల్పారు. అదే ప్రాచీనమైన మన నాగరికత. బెలిజిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వారు. ఇలా చదువుకుంటూ ఉంటావు, ఎటు నువ్వు పరీక్షకి వెళ్ళబోయేది లేదు. ఈ రోజు నీకు భోజనమే లేదు. అప్పుడు ఇండియాకు వచ్చిన వారు శిల్ప కళల్లోనూ మరియు వివిధ కళల్లో ప్రావీణ్యతని కలిగిన వారు. అటువైపు తీసుకువెళ్ళి కడుగు, నాకు పని ఉందిరా. అది నీకు చెల్లే కదరా. ఇది మగపిల్లలు చేసే పని కాదు, ఆడపిల్లలు చేసేది. నేను ఇందక్కడి నుంచి చూస్తున్నాను, ఆడవాళ్ళ పని అంటున్నా. నువ్వు అంత పెద్ద మగాడివా? నేను మగాడినే, నువ్వే ఇవన్నీ భోజనమే లేదు. పోరా, పస్తుండు, పెద్ద మగాడు కదా. నువ్వే వండుకుని తిను. లేదురా, లేదు తల్లి, ఒక్క నిమిషం. అక్క పాలు కాసుంచుంది, ఇదిగో ఇప్పుడే పట్టించేస్తుంది. నాకిప్పుడు ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి ఇస్తావా? ఇవ్వవా? కుదరదు, పోరా. ఈ పాలు పాపకి ఇస్తేనే కదా స్కూల్కి వెళ్తుంది. అది ఎలా వెళ్తుందో నేను చూస్తాను. సరేనా? నేను చూస్తాను నువ్వు ఎలా స్కూల్కి వెళ్తావో. నేను ఇక్కడ ఉంటేనేగా పాప నాకు ఇచ్చే మాట. అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డను ఎవరికి అప్పగించను? నేను పరీక్షకి ఎలా వెళ్ళను? ఇలాంటప్పుడు వీడు కూడా ఇలా తయారయ్యాడు. అయ్యో, టైం అయిపోతుంది. అయ్యయ్యో, పాపా ఇక్కడుండు, ఇదిగో పట్టుకో. రా 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 తల్లి రా. అయ్యో, టైం అయిపోతుంది. మల్లక్క, ఏంటిందో? అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. ఇక తమ్ముడేమో వాడి ఇష్టానుసారం ఎటో వెళ్ళిపోయాడు. పాపం చూసుకోవడానికి ఎవరు లేరు. కాసేపు పాపం చూసుకుంటావా? ఇటు చూడు, ఎన్ని బట్టలున్నాయి. ఇవన్నీ ఉతికి ఆరబెట్టి నాయుడు గారింటికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ రోజు నాకు ఆఖరి పరీక్షక్క. రాయకపోతే ఇన్నాళ్ళు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. నన్నేం చేయమంటావే? ఒక 2 గంటల సేపు పాపం చూసుకోండి, నేను పరీక్ష రాసేసి వచ్చేస్తాను. అయ్యో, ఈ బట్టలన్నీ ఉతకపోతే అమ్మ నా ప్రాణం తీస్తుంది. ప్లీజ్ అక్క. సరే, నువ్వు వెళ్ళి అమ్మతో చెప్పి చూడు. రా తల్లి, రా 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 రా, బంగారు తల్లి. త్వరగా రా అక్క. ఈరోజు పరీక్ష ఉందని అమ్మతో చెప్పక. ఆడపిల్లకి ఎందుకు చదువని అమ్మ తిడుతుంది. ఆడపిల్లలు చదువుకొని ఎంత గొప్ప పనులు చేస్తున్నారో ఆవిడకి తెలీదు. చూడు,
మా నాన్న ప్రాణాలతో ఉండున్నా కూడా నన్ను చదివించేవాడో లేదో తెలీదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చదివించడానికి మీ నాన్నున్నారు. త్వరగా రా అక్క. రా రా. ఏ ఆగాగు, నువ్వు మా అమ్మతో నాన్న చూడ్డానికి వెళ్తున్నానని చెప్పు. పరీక్ష రాయడానికి వెళ్తున్నానని చెప్పమాక, సరేనా? రా. అమ్మా, ఇందు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. తను గంజి తీసుకెళ్తుందంట. పాపను చూసుకోమంటుంది. ఏంటే వాళ్ళ నాన్నకి? ఏదో దెబ్బ తగిలిందంట. అవును, నువ్వేదో చదువుకున్నావే, అయిపోయిందా? ఈ రోజు పరీక్ష రాస్తే అయిపోతుంది. మరి ఆసుపత్రికి వెళ్ళాలన్నావు? అవును, పరీక్ష తర్వాత ఆసుపత్రికి. అది కాదు. ఏంటి వాగుతున్నావు? దీనికే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? అది పరీక్ష రాస్తే ఏమి, రాయకపోతే ఏమి? ఒసేయ్, తడి బట్టలు ఎండితేనే మన కడుపు పస్తు పడకుండా ఉంటుంది. పిల్లని దాని దగ్గర ఇవ్వవే. అక్క, నీకు కొంచెమైనా బుద్ధిందే? నేను చెప్పాను కదా, చెప్పినా అర్థం చేసుకోలేదు. నువ్వు పరీక్ష రాస్తావనే కదా నేను అబద్ధం చెప్పాను. సర్లేపోవే. ఏడవకు తల్లి, నా బంగారం కదా. అక్క, అక్క, అయ్యో ఎవరు లేరా? అక్క, అక్క, అక్క లేదా? లేదు. త్వరగా అక్కని పిలవండి. అక్క చుట్టాల పెళ్ళికి వెళ్ళింది. ఏం కావాలి? ఇలా రా, నేనున్నానుగా. ఎక్కడికి పారిపోతున్నావు? నన్ను చూసి భయపడి పారిపోకు.
ఏంటి? అక్క అక్క నాన్నగారికి ఉన్నటువంటి ఆరోగ్యం బాలేదు. అమ్మ తన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. ఈ రోజు ఆఖరి పరీక్ష అక్క. మీరు కొద్దిసేపు పాపను చూసుకుంటే పరీక్ష రాసి వెంటనే వచ్చేస్తానక్క. అవునులేమ్మా, నాకింక వేరే పనిలే చూడు. ఇప్పుడు దాకా ఏడ్చి నా దుంప దెంపింది. ఇప్పుడే కాస్త నోరు మూసింది. ఎప్పుడు ఏడుస్తుందో ఎప్పుడు ఆపేస్తుందో నాకే తెలియట్లేదు. తీసుకెళ్ళమ్మా. ఏ ఆగవి, పాపని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏయ్, ఎగ్జామ్ టైం అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? అదేనే, పాపను ఎవరికైనా ఇచ్చే రావాలి. ఎవరూ దొరకటం లేదు. ఎవరూ దొరకడం లేదా? అమ్మ నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. తమ్ముడేమో కోపంగా వెళ్ళిపోయాడు. పాపను చూసుకోవడానికి ఎవరూ లేరు. టైం అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తావు? పాపను ఎవరికైనా ఇచ్చే రావాలి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. త్వరగా రావే. వచ్చేవే. సరే వస్తానే. తాగు, పాలు తాగు, తాగు. ఇంకా కొంచెమే పాలున్నాయి, తాగి, తాగు. అక్క పరీక్షకు వెళ్ళాలి. నా బంగారు తల్లి కదా, నిద్రపోవే. అక్కకి పరీక్షకి సమయం అవుతుంది. అక్క త్వరగా పరీక్ష రాసేసి వచ్చేస్తుంది. ఒక టీ ఇవ్వ. టీ లేవు బాబు. ఏందక్క పొద్దున్నే టీ లేదన్నావు? ఓ టీ ఇవ్వండి. పాలే ఇంకా రాలేదు బాబు. ఏంటక్క పాలు రాలేదంటున్నారు? ఏంటి, టీ కాయాలంటే పాలు అక్కర్లేదా? ఉదయం నుండి మీ అక్కయ్య పాలు తీసుకొచ్చి ఇవ్వలేదు. ఎంతసేపటి నుండి పాల కోసం ఎదురు చూడాలి? ఆ మనిషి నన్ను అడగకుండా డబ్బులు ఇచ్చేశాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? దాని మొగుడికి ఏమైతే నాకెందుకు? ఇప్పుడు నాకు పాలు వచ్చి తీరాలి. అమ్మయ్యా, పడుకుంది.
నిద్రపో తల్లి, నేను పరీక్ష రాసి వచ్చేస్తాను. అమ్మ తల్లి, నేను వెళ్ళి పరీక్ష రాసి వస్తాను. నేను రాసి వచ్చేంత వరకు నువ్వే పాపని జాగ్రత్తగా చూసుకోవాలి. అవునే, ఈ క్లాస్లో ఇవాళ ఇది చెప్పించారు కదా, ఈ లెక్కలు నాకు రాలేదు తెలుసా, నీకు వచ్చిందా? సరే నాకు చెప్పించువా ప్లీజ్. సరే రేపు చేద్దాంలే లెక్కలన్నీ. సార్ వచ్చే టైం అయింది పదా. అయ్యో ఏంటి ఇందు ఇంకా రాలేదు? ఏమైందే దానికి? పాపం చూసుకోవడానికి ఎవరూ దొరుకుండ్రేమో. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకిప్పుడు పాలు కావాలంతే. అరే నేను చెప్తున్నాను కదా, అమ్మ ఇక్కడ లేదు. నాకు పాలు పితకడం రాదు. ఆహాహా, పాలు పితకడం రాదా? మరి ఎందుకే తన కొడుకుని నా మొగుడు దగ్గరికి డబ్బుల కోసం పంపించింది? నా తిక్కల మొగుడు కూడా ఏంటి ఏమి అని అడగకుండా డబ్బులు ఇచ్చి పంపించేశాడు. ఇంతవరకు నాకు పాలు రాలేదు. ఎంత మంది టీ కోసం వచ్చి తిరిగెళ్తున్నారో తెలుసా? ఒకటి నాకు పాలు కావాలి, లేదా ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేయి. రెండిట్లో ఏదో ఒకటి తేల్వాల్సిందే. నిజంగా నాకు పాలు పితకడం తెలియదక్క. నా దగ్గర డబ్బు కూడా లేదు. నేను స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది. ఈ రోజు నాకు ఆఖరి పరీక్ష, నన్ను వెళ్ళనివ్వండి అక్క. ఆగవే, నేను అడుగుతూ ఉంటే నువ్వు పాటికి వెళ్ళిపోతున్నావేంటి? నన్నేమన్నా తెలివి తక్కువదాన్ని అనుకుంటున్నావా? మెల్లగా మాట్లాడండి అక్క, పాప మేల్కొంటుంది. ఓరి దుర్మార్గురాలా, పసిపిల్లని ఇంట్లో పెట్టి తాళం వేసి నువ్వు బడికి వెళ్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఏదైనా చేసుకో, ముందు నాకు పాలు కావాలి. నీకు పితకటం రాదు కదా, రా నేను నీకు నేర్పిస్తాను. మీరే వెళ్ళి పితకండక్క. ఏంటే ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నావు? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. రావే. హిందూ రాలేదేంటి? తను ఇప్పుడు వస్తుంది టీచర్. ఎక్స్క్యూజ్ మీ టీచర్, ఆ మీనా దగ్గర ఒక విషయం తెలుసుకోవాలి. అడగండి. మీనా, ఇందు ఎక్కడా? సార్, వాళ్ళ నాన్నగారికి బాగోలేదు. వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. పాపం చూసుకోవడానికి ఎవరు ఇంట్లో లేనందువల్ల ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పింది. టీచర్, ఓ 10 నిమిషాలు ఆలస్యంగా మొదలు పెట్టచ్చా? సార్, ఈ స్కూల్ కి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చే పిల్ల ఇంకా రాలేదు. ఫస్ట్ స్టూడెంటా? చూసుకుందాం. సార్, కరెక్ట్ గా 10 గంటలకి స్టార్ట్ చేయాలి సార్. తెలుసు టీచర్, రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. సార్, ఒక స్టూడెంట్ కోసం ఎగ్జామ్ ని ఆపగలమా ఏంటి? రేపేదైనా ప్రాబ్లం వస్తే నేనేగా సమాధానం చెప్పాలి. అన్ని సబ్జెక్టులోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఎప్పుడూ కరెక్ట్ టైంకే వచ్చేస్తుంది. ఇవాళ ఏమైందో తెలియటం లేదు. నా కోసం ఒక్క 10 నిమిషాలు. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను, కానీ ప్లీజ్ మేడం, రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. సరే, 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. సరే టీచర్.
ఏ నిన్నున్న అదే టైమే. ఏమే టైం చూసే పాలు పితుకుతావా? ఓ సిని, ఇట్లాగేనంటే పాలు పిండేది? అలవాటైన దాన్ని ఏదో కొత్త దానిలాగా బెదిరిస్తున్నావు. నేను చెప్పాను కదక్క, అమ్మ తప్ప వేరే ఎవరు వచ్చినా ఇలాగే తంతుందని. స్కూల్కి వెళ్తున్నావు కదా నువ్వు, ఈ పనులన్నీ నువ్వు చేస్తావా ఏంటి? ఇలా చూడు, నీ ఆటలన్నీ నేను చూస్తూనే ఉన్నా. ఏంటే యాషాలేస్తున్నావా? నువ్వు ముందు పాలు పిండిచ్చి ఎక్కడికి కావాలన్నా వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? త్వరగా పిండు. సైలెన్స్. అయ్యయ్యో, పాలు పిండటం రాదంట. ఏమి తెలియరా పసిపిల్ల చూడు. అయ్యా అమ్మ అంటే అన్నదమ్ములు కూడా పనికిరారట. నాతోనేనా? మీ బాబుతోనే పిండిస్తాను. ఏమనుకుంటున్నావు? అయ్యో, అయ్యో, తలుపు రావట్లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, అయ్యో, మంటని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా. ఇంకా నయ్యో, ఏం కాలేదు. ఏదైనా అయ్యుంటే ఏడోకు తల్లి, అక్కని క్షమించు. అక్క వచ్చేసింది కదా. ఏడోకు తల్లి,
అక్కని క్షమించు. ఏడవకు తల్లి, ఏడవకు తల్లి. అమ్మ వచ్చేస్తుంది. ఏడవకు, అమ్మ వచ్చేస్తుంది. నా మాట విను తల్లి. ఏంటక్క పాలు దొరికాయా? ఇలా చూడమని నువ్వు చెప్పినట్టే దాని గొంతు పట్టుకొని కూర్చోబెట్టాను. నేను బడికి వెళ్ళాలి, పాలు పిండటం రాదు, అది ఇది ఎగిరింది. కానీ నేను అస్సలు ఊరుకోలేదుగా. ఇక నీ ఇష్టం దానిష్టం, నేను వెళ్తున్నా. సరే అక్క. ఎలా పరీక్ష రాస్తుందో నేను చూస్తాను. ఏంటి స్కూల్కి వెళ్తున్నావా? అవును. అక్కడ మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. మా నాన్నకేం కాదు. ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళకూడదు. నేను వెళ్ళకూడదని చెప్పడానికి నువ్వెవరు? నీ మావయ్యనే నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని. అది జరగదు. ఎందుకే జరగదు? ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించే నేను తలుచుకుంటూ కూర్చున్నానే ఇక్కడ. నువ్వేవేవో ఊహించుకుంటే దానికి నన్నే చేయమంటావు? పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని చూస్తున్నాను. నా మనసులో నువ్వు లేనే లేవు. ఒకరిని చూస్తే ఇష్టపడేలా ఉండాలి, అప్పుడే ప్రేమ పుడుతుంది. నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది. మర్యాదగా నా కట్టు తప్పుకో. నన్ను స్కూల్కి వెళ్ళనివ్వు. నీకెంత పొగరే నిన్ను. నీకెంత పొగరా? నా మీద చేయి చేసుకుంటావా? నిన్ను చంపి పాతి పెట్టేస్తాను రే. వదిలిపెట్టాను రే. నిన్ను కొడతావా? పెళ్లి చేసుకుంటాను. ఏమైనా చేసావంటే నన్ను స్కూల్ కి పంపకపోయినా నువ్వు నా శవాన్ని చూస్తావు. నా అక్క మీద చేస్తావంట్రా? నిన్నేం చేస్తానో చూడు. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. పోరా. టీచర్, అమ్మ వచ్చేస్తుంది తల్లి. ఇలా చూడు, నేను పాపని చూసుకుంటాను, నువ్వు స్కూల్కి వెళ్ళు.
ఏంటి పరీక్ష రాయడానికి వెళ్తున్నావా? వెళ్ళొద్దు. నీకు ఈరోజు సెలవిచ్చారు, ఇంటికెళ్ళు. ఏంటి చెప్పే మాట వినవా? ఏంటి వదలడాక పట్టుకుంది? రా రా, ఈసారి నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇవాళ నువ్వు పరీక్ష రాయడానికి వీల్లేదు, వెళ్తే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నిన్నెవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. ఏయ్ నువ్వు వెళ్ళు, వెళ్ళి పరీక్ష రాయి. నా ఒంటి మీద చెయ్యేసినా నేను ఊరికే ఉంటాను, కానీ నా ఊపిరి మీద చెయ్యేస్తే నీ మక్కిలెర కొడతాను. ఏయ్ పట్టుకుంటున్నా. ఏయ్ ఆగరా రే, ఆగరా, వదలండి రే. వెళ్ళు వెళ్ళు. ఆగవే. ఎప్పుడు నువ్వే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నానని పొగడుతూ ఉండకు. ఈ పరీక్షలో నువ్వు అస్సలు పాస్ అవ్వవు. నిన్ను ఎలా ఓడిస్తానో చూస్తూ ఉండు.
ఈ అమ్మాయి పడ్డ కష్టంతో వృధా అయ్యేటట్టుంది. అదిగో వచ్చేసింది. అమ్మా త్వరగా రామ్మా, ఇప్పటికే లేట్ అయింది. కింద పడిపోయింది. అమ్మా లేమ్మా, లేమ్మా. ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? రా రా రా, జాగ్రత్త. ఆసుపత్రికి అమ్మ తీసుకువెళ్ళండి. ఏం చేసినా వదిలిపెట్టదు, వచ్చేసింది. ఛాన్సే లేదు సార్. ఆల్రెడీ 10 నిమిషాలు లేటుగానే స్టార్ట్ చేసాం. ఎలా అలో చేయగలం? రావటానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ దాటి ఎలాగో వచ్చి చేరింది. అలౌ చేయండి టీచర్. వీలే సార్. మీరే సహాయం చేయాలి ప్లీజ్ టీచర్. సారీ సార్, నేను అలో చేయలేను. ఏం చేస్తున్నావు? కష్టపడి నేను చదువుకునేలా చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మీరే పెద్ద మనసు చేసుకోవాలి. సరే సరే లే, పైకి లేందు లే, కూర్చో. ఎగ్జామ్ బాగా రాయమ్మా. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. ఇదేం సరిగ్గా లేదే. దీన్ని పాపా దీన్ని పేలుద్దామా? అయ్యా, గురి తప్పిందయ్యా. అవునరా, తుపాకీలో ఉన్న గురి వేరు, నా మనసులో ఉన్న గురి వేర్రా. ఆ మణిగంట నా గౌరవాన్ని తీసేశాడ్రా. వాడిని వదిలిపెట్టను. తన పూర్తిగా ఎగ్జామ్ రాయకూడదురా. మనకి వచ్చిన వార్త మంచి వార్త. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ విషయాన్ని బట్టి నేను స్కూల్కి వెళ్ళి చెప్పు. పడ్డాగేనయ్యా.
ఏమిటిది? ఏం చేస్తున్నావు? పైకి లే. నిన్నే లేచి బయటకు వెళ్ళు. నీకే చెప్పేది. ఏయ్ లే, బయటకు వెళ్ళు. నువ్వింతకు ముందు రాసిన పరీక్షలన్నీ ఇలాగే చేశావు. మీ నాన్నకు భయపడి ఎవరూ ఏం అనలేకపోయారు. నీకు తెలియదా? అన్ని పరీక్షలు లాంటిది కాదు ఇది. ఇది పబ్లిక్ ఎగ్జామ్. నేనేమీ చేయలేనమ్మా. 3 సంవత్సరాల పాటు నువ్వు పరీక్ష రాయకూడదు. అర్థమైందా? నువ్వు బయటికి వెళ్ళే తీరాలమ్మా. ఏ ఎవరయ్యా నువ్వు? పరీక్ష అయిపోయి నేనే చెప్తాను, నువ్వు వెళ్ళు. ఆ మాట నేనే చెప్తానయ్యా. నేనే చెప్తానంటున్నానుగా, నువ్వు వెళ్ళు. జరగవలసిన పనులన్నీ చూడు. చెప్తారు కదయ్యా. చెప్తానయ్యా, నువ్వు వెళ్ళు. త్వరగా రాసిరా. త్వరగా రాయివే. త్వరగా రా. థ్యాంక్స్ టీచర్. ఇట్స్ ఓకే. ఇందు, సార్ ఎగ్జామ్ ఎలా రాసావు? బానే రాశాను సార్. మీరు లేకపోతే ఈ పరీక్ష రాసుండేదాన్నే కాదు. సరే సరే, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. ఏమైంది సార్? ఏం లేదు, పిల్లని ఒంటరిగా వదిలి వచ్చావు కదా, అందుకని.
మ్మ్. మ్మ్. ఎందుకు ఎంత ఆలస్యం? లేదక్కా. ఏంటి అది కాదక్క ఇది కాదక్క అంటూ పై పై పెద్ద చదువు అంటే వెళ్ళాగా. ఇప్పుడేమైంది? నిన్ను చదివించే నీ బాబు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నడి రోడ్లో నుంచున్నావుగా. ఇప్పుడు నువ్వేం చేయగలవే? ఏమమ్మా, అసలే తండ్రి పోయిన బాధతో ఉంటే ఇంకా ఎందుకు బాధ పెడతావు? ఏ ముసల్దానా, నేనేం బాధ పెట్టానని? ఉన్నా నిజం చెప్పాను. దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాలేదు. ఇప్పుడు పడిందిగా, ఇప్పుడు వస్తుందిలే. మీ అమ్మ ఇంకా ఎంత కష్టపడాలి. నువ్వు అన్నంలో చేయబెట్టడానికి మీ అమ్మ పేడలో చేయబెట్టింది. ఇంకా నువ్వు కూడా పేడలో చేయబెట్టాల్సిందే. భూమి మీద కాలేసినాడు, ఊరికే ఎగరకు పో. ఇలా చూడు, సాయంత్రం పెందల కాడ పాలు తీసుకురా. అక్క ఒకటి 4 ఇడ్లీ. ఇదిగో ఇడ్లీయా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అడుగుతున్నానుగా, సమాధానం చెప్పు. ఉసై, నిన్న అడిగేది సమాధానం చెప్పు. అలా వెళ్ళిపోతున్నావేంటి? సమాధానం చెప్పి వెళ్ళవు. ఆగమంటున్నానా? అరే, ఎంత పొగరు దీనికి. అయ్యగారు, మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ని నేను 2 నెలల పాటు అట్టే పెట్టేశానయ్యా. ఇక నా వల్ల కాదయ్యా. అవును, నేనిచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశావా? ఏందయ్యా మీరు అర్థం చేసుకోండి. రిపోర్ట్లో హత్యనని కన్ఫర్మ్ చేశారయ్యా. ఒళ్ళంతా హూనమైపోయేలాగా కొట్టి కొట్టి చంపారయ్యా. ఇదంతా రిపోర్ట్లో క్లీన్గా రాశారు. చంపాలని చంపలేదు, ఎందుకంటే ఆ రోజు అమావాస్య కదా, కొంచెం మందు ఎక్కువయ్యింది. అదే అయ్యగారు, విషయం తెలుసుకున్న జనాలు అది ఇది అని గొడవ చేశారే అనుకోండి, ఆ తర్వాత పెద్ద సమస్యలు వస్తాయి. సమస్య రాకుండా ఉండాలనే కదా నీకు డబ్బిచ్చింది. నేనేమి ఇవ్వలేదన్నానా ఏంటి? సమస్యని నేను వాయిదా వేయగలనంతే, మాఫీ చేయలేను కదయ్యా. ఇలా చూడు, నీ పైనున్న అధికారులకి కొంచెం లంచం ఇస్తే చాలు. ఎందుకు చేయలేదు? నువ్వు మావాడివి, ఎవడో తిన్నది నువ్వు తింటే నేను సంతోషిస్తాను. అయ్యా, చట్టం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదయ్యా. ఒప్పుకుంటే తప్పించుకోవచ్చు కదా. నీకు హంతకుడే కావాలి కదా, నువ్వు వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తావు. అది కూడా తీసేయి. అది నేను చదువుకునే పుస్తకం రా. ఇలా ఇవ్వరా? అదే చదువంతా అయిపోయిందిగా. ఏంట్రా ఊరికే గొడవలు? చూడమ్మా, చదువుకునే పుస్తకాలు చింపి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటే ఏంటి, చదివిందంతా చాలు. నీకు తెలీదా? నీ చదువు కోసం మీ నాన్న రెయ్యం పొగులు కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయనే పోయిన తర్వాత ఇంకా నిన్ను ఎవ్వరూ చదివించలేరు. ఏమంటున్నావమ్మా? పూటకి తిండి తిట్టడానికే గతి లేకుండా ఉంది. రేపటి నుంచి తోట పనికెళ్ళు. ఇదంతా ఆషాఢ మాసం వరకే. ఆషాఢం అయిపోయి శ్రావణం రాగానే నా తమ్ముడు నీ మెళ్ళ తాళి కడతాడు. నీకు బాగా తెలుసు కదా, నేను నిర్ణయించేశాను, తారీఖు కూడా కుదిరించాను. ఇందులో ఏ మార్పు లేదే, బాగా తెలుసుకో. ఊర్లో ఎక్కడ లేని చదువు ఇదే చదువుతున్నట్టు వచ్చేసింది పెద్ద చదువుకోవడానికి. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. నేను వెళ్ళొస్తా అక్క.
నా బుజ్జి నాన్నవి నన్ను వదిలిపోయావే దేవుడికి సమముగా వదిలేసిపోయావే కంటి పైన రెప్పలాగా కాపాడింది నువ్వేగా కానీ నేను దిక్కులేకున్నానే నా బుజ్జి నాన్నవి నన్ను వదిలిపోయావే దుఃఖాలు నేనిప్పుడు ఎరుగను కదా నీ కష్టాలు అన్నీ ఊరికే పోయాయా నాకేమైనా అయితే నువ్వు చూసావే ఇప్పుడు నేను ఎవరినడగను నే సాధించే ముందే పోయావే నా కలలన్నీ ఒత్తగా పోయాయి ఏడు జన్మలకి నీ కూతురునవుతా నా బుజ్జి నాన్నవి నన్ను వదిలిపోయావే దేవుడికి సమముగా వదిలేసిపోయావే ఏమే ఇందు ఏమే లోపలికెళ్ళు ఇలా చూడవే నేను ఎలా చదివించగలనే నిన్ను మనకంత స్తోమత లేదే మనకి చెయ్యొతనివ్వటానికి ఎవ్వరూ లేరే మనకున్న ఒకే ఒక తోడు ఆ మణిగాడే వాడు నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాడు అర్థం చేసుకోవే బాగా లాగు చదువుకున్న పిల్ల ఏం పని చేస్తుందో చూడు. వీడు ఒక మనిషేనాయా?
ఆ పిల్లతో ఎలా పని చేస్తానో చూడండి. నువ్వు చేయాల్సిన పనిలో పిల్లతో చేస్తున్నావేటే? ఏంటి పనే కదా, అలవాటు చేసుకుని. పిల్ల బాగా చదువుకుంటుంది, చదువుకునివా అంటే? వాళ్ళ నాన్న ఎంత గారాభంగా పెంచాడో, నువ్వేమో తెచ్చి ఈ పనిలో పెట్టావేంటే? మా ఇంటి అమ్మాయిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు, మీ సలహాలు మాకు అక్కర్లేదు. రేయ్, ఆ అమ్మాయి గురించి తెలుసారా నీకు? తను ఎక్కడ ఎలా ఉండాలో తెలుసా? అలాంటి అమ్మాయిని ఇట్లాంటి పని చేస్తావా? ఈ ఊర్లో ఆడపిల్లని చదివించాలని ఎవరు చెప్పారు? నీలాంటి పిచ్చోడేరా చదువుకోకూడదని మొండి పట్టు పట్టేదే. చాలు చాలు, అది ఎక్కడుండాలో అక్కడుంటే చాలు. ఆడదంటే ఎప్పుడు నువ్వు చెప్పిన మాట వింటూ ఉండాలనుకునేవాడివిరా, అందుకే నువ్వు ఇట్టా చేస్తున్నావు. ఏ నీకు కష్టంగా ఉందా? అయితే బరువు నువ్వు మోయి. మోయమంటున్నానుగా, మోయిరా. రేయ్, ఇప్పుడు ఆడు ఏమన్నాడని కోపడుతున్నావు? కోపడకుండా ఎలా ఉంటాను? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల బతుకంతే. ఏమంటున్నావు రా? దానికి నేను మేనమావన్ రా. అదే రా పిల్ల చేసుకున్న దురదృష్టం. ఇంకొకసారి అన్నా ఉంటే పళ్ళు రాలు కొడతాను. చెప్పేది నీకే. చూసుకోకుండా నాకే సలహాలు ఇస్తారా? రాలు కొడతారా? వదలమంటే నువ్వు జీవితం నాశనం చేస్తావా? ఎందుకు రాలేదు నా మాటేనా? వదలా. సార్ ఏంటి సార్ అసలు ఏమి రోడ్డు ఇది? ఇంత గతగలగా ఉంది, ఏం చేయబట్టావు సార్? పడిపోతావు. అయ్యో చాలా కష్టంగా ఉంది. లేవయ్యా, నెమ్మదిగా తీసుకెళ్తాను. ఏంటి సార్ మీరు చెప్తా వింటలేదు? ఏం చేయమంటావు? రోడ్డు అలా ఉంది, నేను మాత్రం ఏం చేయగలను? ఏంటో సార్, అనవసరంగా వచ్చాను సార్. ఏంటి సార్, బండి స్టార్ట్ అవ్వట్లేదా? లేదయ్యా, రావయ్యా రావయ్యా త్వరగా సార్. ఎక్కడి సార్? రావయ్యా చెప్తాగా. ఎంత దూరం సార్? సార్ రావయ్యా. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? చెప్పండి సార్. సార్ నా చెప్పు పడిపోయింది సార్, త్వరగా రా. ఎలాగండి సార్? ఇందు, నువ్వేనమ్మా స్టేట్ ఫస్ట్? యూనివర్సిటీ నుంచి వచ్చిందమ్మా కబురు. రావయ్యా త్వరగా వచ్చి అమ్మాయి ఫోటోది. అవునమ్మా, నువ్వే ఫస్ట్. నేనే స్టేట్ ఫస్ట్ నాన్న, ఇదేగా మీరు కోరుకుంది. కానీ మీరిప్పుడు నా పక్కన లేరే. అమ్మా, నేనే స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా. తమ్ముడు, నేనే స్టేట్ ఫస్ట్ వచ్చానురా. అమ్మా తల్లి, నువ్వు నన్ను రక్షించావు తల్లి. మా నాన్న కోరిక నెరవేరింది. తీస్తున్నాం కదా సార్. అదే సార్, ఎండలో బాగా చూడు. అలాగే ఆ పిల్ల బాగా కనపడాలి. మణి రారా, నువ్వు కూడా వచ్చి నిలబడు. వద్దులేక ఇలా చూడండి, నవ్వండమ్మా. అది అలాగే అమ్మా, చూడండి. ఏంటి? ఓ హత్య కేసు గురించి విచారించడానికే వచ్చాం. మణికంఠ అంటే నువ్వే కదరా? హత్య చేసిన కొట్టకుండా ముద్దు పెడతారా ఏంటి? చెప్పు. విషయం ఏంటి చెప్పండి. మునుసామిని చంపింది ముందు పులి అని చెప్పాడు, ఆ తర్వాత ఇంకెవరెవరో పేర్లు చెప్తున్నాడు. ఇంతకీ ఆ మునుసామిని చంపిన పులి ఎవరో కాదు, ఈడే. అందుకు సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. అంతకుడు ఎవడో కాదు, నీ తమ్ముడేనమ్మా. నేను కదా ఏంట్రా వాగుతున్నావు? మోటి మాటికి ఒక్క మాట చెప్తావు. నీ చేత నిజం ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. పోదా. ఎక్కడికి పోతావరా? అక్క నేను నిజం చెప్తున్నాను అక్క, నేను చెప్పలేదక్క. స్టేషన్
చేసేసాడే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించబడ్డాయి. తిమ్మాపురానికి చెందిన ఇందు అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించింది. పరీక్ష రాసే రోజునే తన తండ్రి మరణాన్ని విని కూడా ఆ అమ్మాయి చెల్లించకుండా పరీక్ష రాసి మొదటి ర్యాంకు సాధించింది. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. తండ్రి మరణాన్ని చూసి ఎంతో ఆవేదనకు గురైన ఇందు తన తండ్రి మరణానికి కానుగ్గా ఈ ర్యాంకు సాధించింది. అంతేకాదు, రాష్ట్రంలో బాలికలదే పైచేయిగా ఉన్నది. నమస్తే అమ్మా. ఈ స్టూడెంట్ ఇందు చదువుకయ్యే ఖర్చుని ఇక మీదట గవర్నమెంట్ వేస్తుంది. ఇక మీదట ఆ కుటుంబానికి ఏమేం అవసరమో అవన్నీ మీరే చూసుకోవాలి. నేనే స్వయంగా వచ్చి ఆ పిల్లకి బహుమతి ఇస్తాను. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేయండి. అలాగేనమ్మా, వెంటనే చేస్తాను. ఉంటానమ్మా. ఈ లోకంలో ఉన్న అంధకారాన్ని చీల్చుకొని ఎవరు ఊహించని అభివృద్ధిని సాధించి అందరిలోని ప్రతిభని గుర్తించే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. నువ్వెక్కడ ఉండినా ఆ చోటే